ప్రపంచ క్రికెట్లో మరోసారి ఆస్ట్రేలియా ఎందుకు ఒక డామినేటింగ్ టీం అనేది ప్రపంచానికి చూపించింది. లార్డ్స్ స్టేడియం వేలాది మంది అభిమానుల మధ్య జరిగిన ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఇంగ్లాండ్కి భారీ షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా. 150 రన్స్ టార్గెట్ని జస్ట్ 17.1 ఓవర్స్లోనే చేజ్ చేసి 7 వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్లో జరిగిన కొన్ని మూమెంట్స్ మ్యాచ్ మొత్తాన్ని కంప్లీట్గా తలకిందులు చేశాయి. ఆ పూర్తి మూమెంట్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన ఇంగ్లాండ్కి స్టార్టింగ్లోనే పెద్ద దెబ్బ తగిలింది. జస్ట్ 7 రన్స్కే ఆమీ జోన్స్ అవుట్ అయింది. తర్వాత డ్యానీ వ్యాట్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయింది. దీంతో ఇంగ్లాండ్ స్కోర్ బై ఒక్కసారిగా ప్రెషర్ పెరిగిపోయింది. అలాంటి టైంలో కెప్టెన్ నాట్ స్టీవెన్ బ్రంట్ ఒక వారియర్ లాగా నిలబడింది. ఒక్కో బాల్ని జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ని బిల్డ్ చేసింది. 53 బాల్స్లోనే 58 రన్స్. ఇది ఒక క్లాసిక్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. ఆమెకు మరోవైపు హ్యాలిస్ క్యాప్సీ నుంచి కూడా మంచి సహకారం వచ్చింది. క్యాప్సీ 23 రన్స్ చేసి ఇంగ్లాండ్కి కొంచెం ఊరట ఇచ్చింది. కానీ మ్యాచ్ చివర్లో అసలు ట్విస్ట్ వచ్చింది. ప్రియా కెంప్ అద్భుతంగా ఆడింది. జస్ట్ 28 బాల్స్లోనే 44 రన్స్ చేసి ఇంగ్లాండ్ స్కోర్ని 150 వరకు తీసుకెళ్లింది. దీంతో ఇంగ్లాండ్ 20 ఓవర్స్లో 150 రన్స్ చేసింది. చూడడానికి మంచి స్కోర్లా అనిపించింది. కానీ వాళ్ళు ఊహించని తుఫాన్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఆస్ట్రేలియా చేసి స్టార్ట్ అయింది 151 రన్స్ టార్గెట్. ఇక ఆస్ట్రేలియా స్టార్టింగ్ నుంచి అటాకింగ్ మోడ్ స్టార్ట్ చేసింది. జార్జియా వోల్డ్ కొన్ని అట్రాక్టివ్ షాట్స్ ఆడినప్పటికీ త్వరగానే అవుట్ అయింది. ఆ టైంలో క్రీజ్లోకి వచ్చిన ఫోబీ లీచ్ఫీల్డ్ మ్యాచ్ని కంప్లీట్లీ మార్చేసింది. సిక్సర్లు, బౌండరీలు, ఫీల్డర్లకు అసలు ఛాన్సే ఇవ్వలేరు. 35 బాల్స్లోనే 48 రన్స్ కొట్టింది. కానీ అసలు గేమ్ చేంజర్ ఎవరో తెలుసా? బేట్ మూనీ. 49 బాల్స్లో 64 రన్స్. ఆమె బ్యాటింగ్ చూస్తే ప్రెజర్ అనే పదం అసలు ఉందా అని అనిపించింది. ఇంగ్లాండ్ బౌలర్స్ అందరూ కూడా ఒక్కో ప్లాన్ ట్రై చేశారు. సోఫీ, లారెన్ బెల్, చార్లీ డీన్ అందరూ తమ శక్తి మేర ప్రయత్నించారు. కానీ ఆస్ట్రేలియా బ్యాటర్లు మాత్రం మరో లెవెల్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో అసలు టర్నింగ్ పాయింట్ ఏంటంటే పవర్ ప్లేనే. ఫస్ట్ 6 ఓవర్స్లోనే ఆస్ట్రేలియా 62 రన్స్ చేసింది. అక్కడే మ్యాచ్ మొమెంటం కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఆ తర్వాత బేట్ మూనీ, ఫోబీ లీచ్ఫీల్డ్ కలిసి 100 రన్స్ భారీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఆ పార్ట్నర్షిప్ ఇంగ్లాండ్ చేతిలో నుంచి మ్యాచ్ని కంప్లీట్లీ లాకెళ్ళింది. ఇక చివర్లో ఎల్లీ పెర్రీ, అస్లే గార్డ్నర్ మ్యాచ్ని తమ స్టైల్లో కంప్లీట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా 17.1 ఓవర్స్లోనే టార్గెట్ని చేసి మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ అయ్యారు. ఇది జస్ట్ విన్ కాదు, ఒక డామినేషన్, ఒక మెసేజ్. ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియాను ఆపడం అంత ఈజీ కాదు అని మరోసారి నిరూపించింది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మ్యాచ్లో అసలు హీరో బేట్ మూనీనా, లేక ఫోబీ లీచ్ఫీల్డా, లేదా నాట్ స్టీవెన్ బ్రంట్ ఫైటింగ్ ఇన్నింగ్సా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.